హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రతిరోజు మీ ముందుంటుంది కొత్త కొత్త రుచులతో అమ్మ చేతి మధురం. ఇవాల్టి స్పెషల్ అండ్ హెల్దీ రెసిపీ బాదం మిక్స్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని బాండలు పెట్టుకుందాము. ఆయిల్ యూస్ చేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 కప్పు బాదం పప్పు తీసుకున్నాను. వీటిని 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచి మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. కొన్ని జీడిపప్పు కానీ పిస్తా పప్పు కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. కొన్ని యాడ్ చేసుకొని 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి బాగా చల్లగా అయ్యేంతవరకు పక్కన పెట్టుకోవాలి. తడి లేని మిక్సీ జార్ తీసుకోవాలి. దీంట్లో చల్లగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఫైన్ పౌడర్గా చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 కప్పు బాదం పప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి 1 కప్పు మిల్క్ పౌడర్ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. 12 నుంచి 15 వరకు ఇలాచీ యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. బాదం మిక్స్ని బాగా స్వీట్గా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం షుగర్ కానీ మిల్క్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. కలర్ కోసం పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు హెల్త్ వైజ్ కూడా మంచిదే కాబట్టి యాడ్ చేసుకోవచ్చు. అన్నీ యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ఈ పౌడర్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం మిక్స్లో యాడ్ చేసుకొని స్పాచులా తోటి మిక్స్ చేసుకోవాలి. బాదం పౌడర్ షుగర్ పౌడర్ కలిపినప్పుడు ఇలా కొంచెం ఉండలుగా ఉంటుంది. దీన్ని ఇంకొకసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఎటువంటి లమ్స్ లేకుండా ఫైన్ పౌడర్గా అవుతుంది. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నేను పౌడర్ని కొంచెం సాఫ్ట్గానే చేసుకుంటున్నాను. చిన్నపిల్లలకి ఇది చాలా హెల్దీ డ్రింక్. చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఇలా ఫైన్ పౌడర్గా చేస్తే మనం మిల్క్ చేసుకున్నప్పుడు ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉండదు. పిల్లలకి తాగేటప్పుడు బాదం పలుకులు తగిలితే ఇష్టపడరు కదా. పౌడర్ని గాలిపోకుండా ఉండే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. దగ్గర కుంకుమ పువ్వు ఉంటే దీంట్లో యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్, ఇంకొంచెం కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ తోటి బాదం మిల్క్ తయారు చేసుకుందాం. ఇది వేడి పాలతో కానీ చల్లగా ఉన్న పాలతో కానీ తయారు చేసుకోవచ్చు. 1 గ్లాస్ పాలకి 2 స్పూన్స్ బాదం మిక్స్ పౌడర్ సరిపోతుంది. పౌడర్ని యాడ్ చేసుకొని మిల్క్ కూడా యాడ్ చేసుకొని స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ కొంచెం కూల్గా ఉన్న మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇది హాట్ మిల్క్తో అయినా బాగుంటుంది, కూల్ మిల్క్తో అయినా బాగుంటుంది. క్రష్ చేసిన బాదం పలుకులు యాడ్ చేసి మన చేత్తోనే తయారు చేసిన ఈ హెల్దీ డ్రింక్ని మన పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇస్తే చాలా హ్యాపీగా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు కదా. ఇంకెందుకు ఆలస్యం, ఎంతో ఈజీగా పర్ఫెక్ట్ టేస్ట్ తోటి బాదం మిక్స్ని రెడీ చేసుకొని బాదం మిల్క్ సర్వ్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.